జనరల్గా మనం కరాటే, కుంఫు ఇవన్నీ ఒకటే అనుకుంటాం కదా, కానీ ఈ రెండు కూడా సపరేట్ కానీ ఇవన్నీ మార్షల్ ఆర్ట్కి సంబంధించినవే అని అయితే క్లియర్గా చూపించారు. మూవీ చూసినప్పుడైతే మాత్రం నాకు అది కాదు ఇదే అది అన్నట్టయితే అనిపించింది అనమాట. ఇంతకీ ఏ మూవీ అంటే కరాటే కిడ్ లెజెండ్స్. సో ఈ మూవీలో జాకీ చాన్ గారు ఇంకా చాలామంది అయితే నటించారు. కానీ దీనికి ఫస్ట్ పార్ట్ ఇంతకుముందు ద కరాటే కిడ్ అని స్మిత్ గారి అబ్బాయి అయితే నటించాడు, మీకు ఐడియా ఉండే ఉంటుంది, లాంగ్ హెయిర్తో. సో ఆ మూవీ ఈ మూవీ మనం కంపేర్ చేసి చూస్తే కనుక కొద్దిగా అదే ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట. అంటే కొంచెం హై మూమెంట్స్ అయితే ఉంటాయి. ఇందులో రెగ్యులర్గా లైఫ్ చూపిస్తున్నట్టే ఉంటుంది, కానీ అంత మరీ ఎంగేజింగ్ అయితే ఉండదు, కొంచెం స్లోగా వెళ్తున్న ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. కానీ ఓవరాల్గా అయితే మాత్రం ఇది ఒక మంచి మూవీ. మనకి మరీ బోర్ కొట్టకుండా అయితే డిఫరెంట్గా తీసుకెళ్లారు స్క్రీన్ ప్లే అని చెప్పచ్చు. ఎంతైనా హాలీవుడ్ మూవీస్ కాబట్టి ఆ రేంజ్ యాక్షన్ ఉంటుంది అనుకుంటాము, కానీ ఇందులో మరీ అంత అయితే ఉండదు. అందులో ఒక టోర్నమెంట్ కానీ అదంతా చాలా గ్రాండ్గా చాలా బాగా అయితే తీస్తారు, అంటే ఫస్ట్ పార్ట్లో. ఇందులోకి వచ్చేపాటికి మాత్రం మనకి ఏదో కొంచెం ఒక చిన్న ఫైటు, కొంతమంది పీపుల్ చుట్టూ ఉంటారు అనే టైప్లో నార్మల్గా తీసేసినట్టయితే ఉంది, కానీ ఆ ఫీల్ అయితే రాదు మనకి. సో ఓవరాల్గా స్మూత్గా వెళ్ళిపోతుంది మూవీ అని చెప్పాలి. జాకీ చాన్ గారు యాక్టింగ్ కానీ మిగతా ఫైట్స్ విషయంలో కానీ ఎక్కడ తగ్గకుండా అయితే చూసుకున్నారు. తెలిసిందే కదా చైనాకి సంబంధించిన మార్షల్ ఆర్ట్స్ అవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అని. సో వాటిని ఎక్కువ హైలైట్ చేస్తూ దానికి సంబంధించిన ట్రైనింగ్ ఎలా ఇస్తారు ఏంటి, అసలు దానివల్ల యూజ్ ఏంటి, ఇవన్నీ కూడా బాగా చూపిస్తారనమాట. జనరల్గా మనం కరాటే, కుంఫు ఇవన్నీ ఒకటే అనుకుంటాం కదా, కానీ ఈ రెండు కూడా సపరేట్ కానీ ఇవన్నీ మార్షల్ ఆర్ట్కి సంబంధించినవే అని అయితే క్లియర్గా చూపించారు. కుంఫుని కొన్ని మోడిఫికేషన్స్ చేసి అలాగే కొన్ని రకాల యాక్షన్స్ మూవ్స్ కలిపి దాన్ని కరాటేగా పెట్టారు. కుంఫు అనేది మాత్రం ప్రాచీన కాలం నుంచి ఉన్నదే అని అయితే చూపించారనమాట. సో ఓవరాల్గా ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని అయితే బాగా చూపించారు. ఇవి రెండు కూడా డిఫరెంట్ కాదు, ఒక చెట్టు కొమ్మలే, కాకపోతే సపరేట్ వేగా వెళ్ళాయి అన్నట్టయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది నా రివ్యూ మాత్రమే. చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.